హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ మెంతం కూర. అసలు చిక్కుడుకాయ అంటేనే చాలామందికి ఇష్టం కదా. ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళకి ఇలా మెంతం కూర వేసి చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ చిక్కుడుకాయలను అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. 2 టొమాటోస్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1 మెంతం కూర గట్ట తీసుకున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేయండి. అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేయండి. ఇలా బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ముందుగానే చాప్ చేసుకున్న మెంతం కూర కూడా వేసి మంచిగా కలుపుకోండి. అండ్ కరివేపాకు కూడా వేయండి. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసి మంచిగా దగ్గరికి కలుపుకోండి. అండ్ ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మగ్గడానికి కలుపుకొని దగ్గరికి మూత పెట్టుకుందాం. కొద్దిసేపు లోలోనే పెట్టండి. అండ్ ఇలా మంచిగా మగ్గిపోయాయి. అండ్ ఇప్పుడైతే మనం టొమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకొని, ఇక్కడ నేను సాల్ట్ వేసాను, క్లిప్ లేదు. మంచిగా మూత పెట్టుకోండి మగ్గడానికి. అండ్ ఇప్పుడు టొమాటో మగ్గిపోయింది, చూసారు కదా, మగ్గిపోయింది. అండ్ ఇప్పుడైతే కారం వేసుకున్నాను, ఇక్కడ 2 స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా లోలోనే పెట్టండి. అంతే, మన చిక్కుడుకాయ రెడీ.